అందరికీ నమస్కారం. రెండోసారి రావటం అమెయాకి. లాస్ట్ టైమే చెప్పా, ఇప్పుడు బీచ్‌లో వస్తానని. ఎందుకంటే వాళ్ళేమో దబ్బకాయ, మాగాయ, ఆవకాయ అన్నీ ఇస్తుంటారు మా ఇంటికి. నాకు అందరికన్నా ఏంటంటే ఎక్కడ ఎందుకు ఇష్టం అంటే పాడేవాళ్ళు బాగా పాడతారు. బాలు గారు లావుగా ఉంటాడు, మాధవపేశ సురేష్ నల్లగా పొట్టిగా ఉంటాడు, ఇళయరాజా గుండుతో ఉంటాడు, అవి కాదు. ఇటువంటి ఆడియన్స్ ఉండబట్టే వీళ్ళు ఇంత బాగా పాడగలుగుతున్నారు కదా! ఎంకరేజ్‌మెంట్. మేము ఇలాగే దుబాయ్‌లో ప్రోగ్రామ్ చేశాను. వీళ్ళు చాలా బెటర్ వీళ్ళు. వాళ్ళకసలు ఏం తెలీదు. వాళ్ళు ఒక పాట కచేరీ పెట్టి ఫస్ట్ టైము ఒక నోన్ ఫిగర్ కావాలని ఒకళ్ళని అడిగారు. అనుకోకుండా ఆవిడ మా వియ్యపురాలు. ఇప్పుడు 25 ఏళ్ళు అక్కడే ఉంటున్నారు వాళ్ళు. మా వియ్యంకుడు వస్తాడండి అన్నారు. అయ్యో! ఆయన ఎలా వస్తాడండి? అమ్మో! కష్టం అన్నారు. ఏం లేదండి వస్తాడు, ఏం పర్లేదు అన్నారు. సరే నేను ఆయన వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ పేర్లు తీసుకొని బాలు ప్రోగ్రామ్ పెడుతున్నారు కాబట్టి బాలు గారితో మాట్లాడి, నాయనా నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి నువ్వు. ఇగో పలానా వాళ్ళ పేర్లు ఇవి. పాడేది నీ పాటలు కాబట్టి నువ్వు ఒక వీడియో మెసేజ్ ఇమ్మన్నా 2 నిమిషాలు. ఆ రోజు పెద్ద హైలైట్ అయింది అది. జానకి గారికి ఏంటంటే మా కజిన్ సిస్టర్ కాబట్టి నేను ఫోన్ చేస్తాను, నాకు ఒకసారి అక్కడి నుంచి కలవండి, మళ్ళీ ఏదో దుబాయ్ నుంచి నెంబర్ అనుకోవద్దు. ఆవిడతో మాట్లాడిచ్చా. వాళ్ళు మొత్తం ఆడియన్స్ అంతా కింద పడిపోయారు. మీలా కూర్చోలే, కింద పడ్డారు. అలాగా అప్పుడు నేనేం చెప్పానంటే, బాలు గారు, జానకి గారు కూడా మీలాగానే ముందు ఇలాగే పాడేవాళ్ళు, ధైర్యం ఇవ్వడానికి. తర్వాత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పాడిన తర్వాత ఇలా పాడుతున్నారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు మీలానే పాడేవాళ్ళు అని ఒక ధైర్యం చెప్పి, ఇవాళ వాళ్ళు దుబాయ్‌కి వెళ్తే చాలా పాపులర్ సింగర్స్. ఓకే. అదే ఇది ఓన్లీ పాటకి ఫస్ట్ బీజీఎం ఇది. మీరు గమనించారో లేదో, ఈ బాలా అని పెట్టిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. బాలసుబ్రహ్మణ్యం సరే, అంతకుముందు బాల సరస్వతీదేవి. ఆవిడ మన తొలి నేపథ్య గాయనిమణి. 97వ సంవత్సరంలో వెళ్ళిపోయారు. 95 వరకు ఆవిడలాగా పాడినటువంటి సింగర్‌ని ఇంతవరకు చూడలే. శృతి శుద్ధంగా ప్రతి జిలుగు పర్ఫెక్ట్‌గా పాడేది ఆవిడ. మేము రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం ఇంటికి. అలాగే ఇంకా బాలమురళీ కృష్ణ గారు. ఇక చెప్పక్కర్లేదు, బాల అంటే ఇక సో బాలలో ఏదో ఉంది. వాళ్ళు ఎన్నేళ్ళైనా బాలలే. మా బాల సూర్యుడు ఉన్నాడు కదా, బాల ఆదిత్యుడు. నాకు చాలా సంతోషం. పిల్లవాడితో డెఫినెట్గా ఒక మంచి పాట. నాకేంటంటే సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. నేను ఏ పాట చేసినా మా మహాదేవన్ గారి శిష్యుడిని కాబట్టి అది ఏ పాట అయినా సరే రాసిన తర్వాత ట్యూన్ చేయాలి. అది నా పద్ధతి. అదే కరెక్ట్. ఎందుకంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి భాష మీద పరిజ్ఞానం ఎక్కువ మందికి ఉండదు. వాళ్ళు ఏదో కూస్తారు, కూసింది వాళ్ళు రాయాలి. సో ట్యూన్కి రాసిన కవే గొప్పవాడు ఎప్పుడు. అలాగే రాసిన దానికి చేసిన వాడు మ్యూజిక్ డైరెక్టర్ గొప్పవాడు. ఇక్కడ ఇద్దరు గొప్పవాళ్ళు ఎవరంటే ముగ్గురు. కేవి మహాదేవన్ గారు తెలుగు వ్యక్తి కాదు, ఆయన జీవితంలో ట్యూన్ ఇవ్వాల. అది దంచమయ్య మేనత్త కూతురు అవ్వచ్చు, శంకరాభరణం అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. నేను 11 ఏళ్ళు పనిచేశాను ఆయన దగ్గర. నన్ను కొడుకుని చూస్తున్నాడు ఆయన. ఆయనే కాదు, అందరూ అంతే. అలాగే రమేష్ నాయుడు గారు కూడా అంతే, నో ట్యూన్స్. అలాగే ఇళయరాజా ట్యూన్సే చేసేవాడు 90%. కొద్దిగా, చాలా కొద్ది పాటలు నారాయణ రెడ్డి గారి జోలపాట ఇటువంటివన్నీ రాసిన దానికి. అలాగే అభినందనలో మన ఆచార్యయాత్ర గారు రాసిన మాటకి కొద్ది పాటలు మాత్రమే. నిజంగా కనుక రాసిన దానికి ట్యూన్ చేస్తే ఆయన 1550 సినిమాలు చేయలేడు. హైలీ ఇంపాసిబుల్. ట్యూన్స్ ఇవ్వటం చాలా ఈజీ, దానికి రాయటం చాలా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, తన్నినా తన్న అంటాడు, ఎర్రగా ఉందిరో పిల్ల అని రాయొచ్చు కదా. అమ్మని కమ్మని దెబ్బ అంటేనే ఆ పాట హిట్ అవుతుంది. సో అక్కడ ఎవరు గొప్పవాడు నాకు తెలిసినంతవరకు కవే గొప్పవాడు. నో డౌట్ ఇట్ ఆల్. సో ఎనీహౌ, రాజా గారు 2వ తారీఖు పుట్టిన అందరూ అనుకుంటారు. ఆయన ఇవాళ పుట్టింది, అందుకని మనం ఇవాళ చేస్తున్నాం.
ఇళయరాజా గురించి 2 మాటలు చెప్పాలంటే, ప్రతిభ ప్లస్ దైవ కృప ఈజ్ ఈక్వల్ టు ఇళయరాజా. అండ్ సిన్సియర్ హార్డ్ వర్క్ ఆల్సో. ఈ 3 కలిపితేనే ఇళయరాజా. అదృష్టం ప్లస్ అదృష్టం ఈజ్ ఈక్వల్ టు ఎస్పీబీ. ఎందుకంటే ఆయన సంగీతం పరిజ్ఞానం లేదు, తెలియదు కూడా. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన కానీ నేను కానీ జానకి గారు కానీ అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేయటం వల్ల మేము ఈ మాత్రం మ్యూజిక్ చేయగలుగుతున్నాం. వాళ్ళు అంత బాగా పాడటానికి కారణం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్. ఎప్పుడు ఎటువంటి వాడు అంటే అమరశిల్పి జక్కన్ ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్. వాడు చెక్కుతాడు ఒక్కొక్కళ్ళని. సో బాలు గారు జానకి గారు ఎవరైనా గోల్డే, వాళ్ళని ఆర్నమెంటల్ గోల్డ్గా తయారు చేసిన ఇళయరాజా. అందుకనే నేను సరదాగా కాంబినేషన్స్ అన్నమాట. ఒక మోడర్న్ యుగానికి ఒక బ్రిడ్జ్ ఎవరంటే వేటూరు ఇళయరాజానికి బాల. అంత్యప్రాసలు ఇవే. వేటూరు ఇళయరాజా, జానకి, బాల. బాలకి మాత్రం ప్రాసలు లేవు, అంటే ఆయన అందరివాడు కాబట్టి. అందుకనే ఆయన పుట్టుకు కూడా చాలా గొప్ప ఇది. ఘంటసాల గారు 4/12 ఆయన పుట్టాడు, 4th డిసెంబర్. ఈయన అలా కాదు, అంటే ఆయనకన్నా 10 ఆకులు ఎక్కువ తిరిగాడు, 10 లాంగ్వేజ్ పాడాడు కదా. ఆయన తెలుగు వాళ్ళకే ఆరాధ్య దైవం. ఈయన 4/6/46 పుట్టాడు. చాలా రేర్ అది, 4/6/46. అలాగే ఇంకో వ్యక్తి ఉన్నారు మనకి, మీకు తెలుసో తెలీదో, 28/8/28 రావు బాలసరస్వతి గారు. సో చాలా అందుకనే ఆవిడ ప్రథమ గాయనిమణి అయింది. ఈయన పండితులుగా కాకుండా పామరులు కూడా ఆరాధ్య దైవం అయ్యాడు బాలు గారు. తర్వాత ముఖ్యంగా మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఇవాళ ముందు ముఖ్యంగా 3 త్రిమూర్తులు, 3 అండ్ 4, ఆ 4 సినిమా చూసాం. ఈ 4 యొక్క అద్భుతాన్ని చూసాం ఇవాళ. ఎక్సలెంట్. మీరు కూర్చోండి, నాకు ఏజ్ వచ్చిందని భావం వస్తుంది, కూర్చోండి. ఈ రెడ్డి నాకు ఆల్మోస్ట్ డ్రమ్స్ మొదలుపెట్టినామని తెలుసు. ఆ కుర్రాడు ఇవాళ పాడుతూ అదిగా ఫేమ్ రెడ్డి అని చెప్పచ్చు. అలాగే పిల్లవాడు అంటే వాయించేటప్పుడే కళ్ళజోడు పెడతారా? నాకు కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఏ పెళ్ళికి వెళ్ళినా పెళ్లి కొడుకు పురోహితుడు, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తండ్రికి అందరికి గడ్డాలు ఉంటాయి. ఇక్కడ కీబోర్డ్ పేరు కూడా గడ్డ ఉండాలేమో అని భ్రమ కలిగింది నాకు. ఉంటే మంచిదే, కూర్చోనైనా మంచి పేరు. బ్యాక్గ్రౌండ్స్ ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అయినా వాయించడం చాలా ఈజీ. నేను కనీసం భారతదేశంలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, నేను ఆల్ లాంగ్వేజెస్ అందరికీ నేను కీబోర్డ్ వాయించిన నేను మనిషిగా చెప్తున్నాను. ఇళయరాజా దగ్గర బ్యాక్గ్రౌండ్స్ వాయించడం అంటే అంత ఈజీ కాదు, పాడటం కూడా అంత ఈజీ కాదు, నాట్ ఎట్ ఆల్. చాలా మీరు వినే ఇంత కష్టమైన పాటలు, ఇంత కష్టమైన బ్యాక్గ్రౌండ్స్ ఆయన మ్యాక్సిమం ఒక అరగంటలో చేస్తాడు. నేను ప్రత్యక్షంగా చూసినామని చెప్తున్నా. ఎందుకంటే ఆయన అసిస్టెంట్గా నేను వర్క్ చేశా. చక్రధారి, తర్వాత మన సంగీతం గారిది అమెరికా అమ్మాయి, ఈ సినిమాలకి అతను నాకు నోట్స్ చెప్పడానికి దానికి వచ్చేవాడు. అన్నెక్కిలి ఫస్ట్ పిక్చర్ నేను కీబోర్డ్ ప్లేయర్ని. అక్కడి నుంచి 20-30 ప్లే చేసేటప్పుడు నేను బయట వాయించే ఆ కాంబినేషన్స్ ఆయన పెట్టేవాడు కాదు. ఇదేంటిది కొత్త రకంగా ఉన్నాయి ఏంటిది అని. అప్పుడు అర్థమైంది, ఓహో మనకి తెలిసింది ఇంతవరకే అని. ఆయన మీరు వినే బ్యాక్గ్రౌండ్స్లో కూడా కీబోర్డ్స్ ముఖ్యంగా ప్రతి కాంబినేషన్ ఆయనే పెడతాడు. చిన్న ఎగ్జాంపుల్, ఒక కాంబినేషన్ జనరల్గా వాటర్ అది DX7 అని ఉంటుంది. దాంట్లో నన్ను ఎదలో లయ అది కామన్. నన్ను అని ఒక కాంబినేషన్ ఉంది. అది మీరు ఏ పాటలో అసలు ఎవడో వినిపించడు. అలాగే రాజా దగ్గర కీబోర్డ్స్ ఆ కాంబినేషన్స్ మీరు దక్షిణ భారతం కాదు, ఉత్తర భారతంలో కూడా
ఎవరు అసలు వినిపించుండరు. అతను ఎవరో కాదు, విజయ్ మాన్యుల్. విజయ్ మాన్యుల్ చనిపోయాడు. చాలా అందగాడు అతను. రాజా గారి దగ్గర మోర్ దాన్ 1000 మూవీస్ ప్లే చేశాడు. ఆయనకి నొటేషన్ నాలెడ్జ్ లేదు, అలా విని వాయిస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ విజయ్ మాన్యుల్. వాళ్ళ నాన్నగారు హ్యాండిల్ మాన్యుల్, పద్మశ్రీ. హ్యాండిల్ మాన్యుల్ అంటే అంటే మనకి 5 మంది గొప్పవాళ్ళు అంటాగా, పంచామృతంలాగా. కర్ణుడు కూడా ఉన్నాడు కదా ఇక్కడ పాండవుల్లో. అలాగా రాజా గారికి 6 మంది ముఖ్యులు. నెంబర్ 1 ఈజ్ విజయ్ మాన్యుల్ కీబోర్డ్స్ మొత్తం మాన్యుల్. వీళ్ళు వాయిస్తున్నారంటే ప్రాక్టీస్ చేసుకొచ్చి వాయిస్తారు. అక్కడ అలా కుదరదు. మార్నింగ్ 7 నుంచి 1 o'clock లోపల పాట మొత్తం అయిపోతుంది. మళ్ళీ 2ంటికి వేరే వాళ్ళు వస్తారు, ప్రొడ్యూసర్. అప్పటికప్పుడు ప్లే చేయాలి. అంత ఈజీ కాదు అది. బాలు గారు కానీ, జానకి గారికి, చిత్ర గారు, ఎవరైనా సరే అక్కడికి వచ్చి పాట వేసిన పాట వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన తప్పు పాడితే ఇక్కడ మ్యూజిషియన్స్ తిడతారు, బాబు మాకు 2 o'clock వేరే రికార్డింగ్ ఉంది, ఒళ్ళు జాగ్రత్త పెట్టి పాడని. అవి రోజులు అవి. ఇప్పుడే ఉంది ఇది, ఇప్పుడు మనం ఏం చెప్పక్కల. సో నెంబర్ 2 ఈజ్ ఫ్లూట్. నెపోలియన్ వచ్చి అతను యాక్చువల్గా మంచి సింగర్. ఒరిజినల్ నేమ్ నెపోలియన్ కాదు అతని పేరు. మళ్ళీ ఈజ్ అరుణ్మొళి. యువర్ రైట్. ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్ ఆల్సో. వెరీ గుడ్ సింగర్. రాజా గారి దగ్గర కొంచెం పాటలు పాడాడు. అంటే అంతకుముందు కొంతమంది ఉండేవాడు. 2-3 ప్లే చేశారు. బట్ అరుణ్మొళి వచ్చినప్పటి నుంచి పర్మనెంట్గా అరుణ్మొళియే. నెంబర్ 3 సదా, గిటార్ ప్లేయర్. ఈ సదా వాళ్ళ నాన్నగారు గోవర్ధన్ సుదర్శన్ మాస్టర్ అంటారు మనకు. చాలా గొప్ప మ్యూజిక్ నేర్చేవాడు. వాళ్ళ అబ్బాయి సుదర్శన్ మాస్టర్ కొడుకు అతను. సో సదా. నెంబర్ 4 తబలా ప్రసాద్. తబలా మీద పాట వాయించే మహానుభావుడు లలితా ప్రసాద్, తబలా అతను. నెక్స్ట్ వైలిన్ నరసింహన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. ఆయన వైలిన్ సోలోస్ మీరు విన్నమన్నీ. నెక్స్ట్ వీణ మారుతుండేవాళ్ళు. వీణ, సితార్ ఇవన్నీ మారుతుండేవి. బట్ వీళ్ళు మాత్రం లేకుండా ఆయన రికార్డింగ్ అసలు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అలాగే ఎస్ రైట్. డ్రమ్స్ పురుషోత్తం ఓన్ బ్రదర్ చంద్రశేఖర్, గిటార్. అతను వాయించిన పాటే ఇళయనిలా పాట. ఈ చంద్రశేఖర్ కొడుకు కీబోర్డ్ అతను. ఇప్పుడు డిఎస్పి దగ్గర ఉన్న కళ్యాణ్, వాడికి తమన్, మా అబ్బాయి, ఇంకో అబ్బాయి సాయి. వీళ్ళ ముగ్గురికి రిథమ్స్ కంపోజింగ్ ఎలా చేయాలన్నది నేను DDD 1 అని ఒక ఇన్స్ట్రుమెంట్ తెచ్చి అమెరికా నుంచి. వన్ ఆఫ్ అవర్ ట్రిప్స్ టు US 79 80. అప్పుడు ఈ ముగ్గురు దాని మీద తయారయ్యి ఇవాళ వాళ్ళు కనీసం 40-50 లక్షలు సంపాదిస్తున్నారు. సో లక్కీయెస్ట్ DDD 1 అదే. సో అది పక్కన పెడితే రాజా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాట చేయడం అందరూ చేస్తారు, నిజమే. మాధవన్ గారు, రమేష్ నాయుడు గారు, నౌషాద్ గారు అందరూ ఎక్స్ట్రానరీ. అందరికి అసిస్టెంట్స్ ఉంటారు. బట్ 1 man షో ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఇళయరాజా. అంటే ఇవన్నీ నా తర్వాత చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కూడా. బాలు గారు చెప్పేవన్నీ సాంగ్స్ వరకు చెప్పగలడు. వేరే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయించేవాళ్ళం. మీకు చిన్న ఎగ్జాంపుల్, సుందరి పాట ఇందాక ప్లే చేశారు కదా, అది బాంబేలో రికార్డ్ చేశారు. చేస్తే ఫస్ట్ బీజియం వాయించంగానే మొత్తం ఆల్ 90 piece ఆర్కెస్ట్రా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు రాజాకి. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన నేనేమన్నా చూడలేదు మేము. దట్ ఈజ్ రాజా. అవలీలగా చేస్తాడు. అతను ఎందుకంటే అతను కష్టపడి పనిచేయడం ఒకటే కాదు, అందరూ కష్టపడి పని చేస్తారు. అతను భగవంతుని నమ్ముకుంటాడు. తర్వాత ఏ ప్రొడ్యూసర్ని కానీ ఎవరిని ఇది బాగుందని అడగడు. ఎలా అంటే ఆడవాళ్ళు వంట చేస్తే అంత బాగుంటుందో చెప్పండి అంటారే, నమ్మకం లేని వాళ్ళది. అతని వంట మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అంటే చచ్చినట్టు తీసుకోవాల్సిందే. దానికి ఒక ఎగ్జాంపుల్, ఆయన పాడితే నేను పాడినట్టే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. తన్నినా తత్త తన్నినా నన్ని ఇది హార్మోనియం వాయించాడు. పక్కన ఎవరు
రాఘవేంద్రరావు, అశ్విని దత్. సార్ మీరు సరిగ్గా విన్నారు లేదా, ఈ సినిమాకి చిరంజీవి గారును శ్రీదేవి. అలాగా అది మీకు ఆ మాటలు వేటూరు గారు రాస్తాడు, ఆయన రాస్తారు కదా, వాటర్ రాస్తారు కదా. ఓకే, వీళ్ళకి మళ్ళీ ఆగట్లా, ఏదో పైగానే అది శివరంజన్ నాగులను చేస్తాడేంటిది, బలివాళ్ళు దొరికాడని చెప్పి. తీరా చూస్తే ఆయన చూశాడు 2 సార్లు హార్మోనియం పెట్టి కట్టి. ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు, నేను చెప్పిన కాదు. మీ ఇద్దరం చాలా చాలా క్లోజ్. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను నా వైఫ్ సినిమా ఇండస్ట్రీలో మీ ఇద్దరం వెళ్తాం ఎక్కువసార్లు. కింద కూర్చొని ఫోన్ చేస్తాం అంటే ఇలాగే. అది మేము చేసుకున్న అదృష్టం. ఒక్కసారి బంటిని తీసుకెళ్ళా, మన డాక్టర్ బంటిని తీసుకెళ్తే అతనేం మాట్లాడలే, కళ్ళమ్మ నీళ్ళు కరుస్తూ కూర్చున్నాడు. ఏమి ఇతను బాధపడతాడు ఎందుకని అన్నాడు. బాధపడటం కదా, ఆనందం కన్నీరు. సో రాజా ఇది అటువంటిది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత అద్భుతమైన సినిమా అయినా సరే, ఇవాళ పొద్దున్న 7ంటికి మొదలు పెడితే రాత్రి 9 అంటే 9 టైం చూసుకోవచ్చు, ఇంటర్వెల్ కార్డు వచ్చేస్తుంది. మన్నాడు మార్నింగ్ 7 మొదలు పెడితే రాత్రి 9 శుభం కార్డు. అంటే 2 రోజుల్లో చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆయన భగవంతుడు మనకిచ్చిన ఒక వరప్రసాదం ఇళయరాజా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, కాంబినేషన్స్ మేడ్ బై గాడ్. మ్యాన్ ఈజ్ 0, గాడ్ ఈజ్ ఓన్లీ 1. వెన్ గాడ్ ఈజ్ విత్ అస్ ఓన్లీ, దెన్ ఓన్లీ విల్ బికమ్ 10. అదర్వైజ్ వీఆర్ 0 ఆల్వేస్. దట్ ఈస్ మై ప్రవర్బ్. అందుకనే కాంబినేషన్స్ కూడా, పెర్మిటేషన్స్ భగవంతుడు కనిపెట్టాడు. ఘంటసాల, సుశీల, పెండ్యాల, అంతే, మే కొట్టమే. ఘంటసాల, సుశీల, రాజేశ్వరరావు, దట్స్ ఆల్. అలాగే ఇళయరాజా, బాలు, జానకి, వేటూరి, సీతారామ శాస్త్రి రాశారు, కానీ అన్ని పాటలు రాయాల. పైగా వేటూరి గారు ఎందుకు రాయగలిగాడు, రాజా ట్యూన్ ఇచ్చే లోపల రాసేస్తాడు ఈయన. సో అంటే సరిగ్గా అంటే భగవంతుడు కాంబినేషన్ చెప్తున్నా, వీళ్ళతో రాసి రెడీ అయ్యే లోపల ఇప్పుడు ఈయన పాడేస్తాడు. సో ఇవి ఏంటంటే కాంబినేషన్ అనేది మన అదృష్టం, అది మన అదృష్టం దొరకడం. అదే ఘంటసాల, సుశీల కాంబినేషన్. బాలు గారి చిత్ర, సుశీల్ గారు ఎన్ని పాడినా సరే బాలు గారు, జానకి గారే కాంబినేషన్. ఇది ఒక రూల్. ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు ఇవాళ వచ్చిన హీరోయిన్స్ ఎవరిని ఊహించుకోండి పక్కన, ఎంత చండాలంగా ఉంటుందో. రామారావు, సావిత్రి, రామారావు, దేవిక, రామారావు, అంజలి, ఎలాగో ఆ గొంతులు కూడా అంతే. సో ఆ గొంతులు ఏమంటామంటే, మనం ఇవాళ ఉన్న పిల్లలు అందరూ బాగుపడతారు, నాకు 5 తరాల నుంచి అందరూ తెలుసు. కానీ థియేటర్ వాయిస్ అంటాం, ఆ థియేటర్లో ఒక భ్రమ కలుగుతుంది మనకి. దాంట్లో ప్రథములు ఎవరంటే సుశీల్ గారు. అది చిన్న అదేంటో అమ్మాయి పేరు, రోజారమణికి పాడిన 6 ఏళ్ల పిల్ల, లావుగా ఉండే సావిత్రి గారికి పాడిన, వాళ్ళే పాడుతున్నారు అని మన భ్రమ కలుగుతుంది. ఆ గొంతు మళ్ళీ ఎవరికి రాదు అసలు. షీఈస్ బెటర్ దాన్ లతా మంగేష్కర్, నో డౌట్ ఎట్ ఆల్. నేను సుశీల్ గారు పాడిన కొన్ని తమిళ్ సాంగ్స్ అసలు మనం టచ్ చేయలేం. అలాగే జానకి గారు, ఆశా బన్స్లో, నేను అందరితో పనిచేసిన వాడిని కాబట్టి వీళ్ళకి ఏంటంటే సౌత్లో ఉన్న బట్టి వాళ్ళకి భారతరత్న రాలా, అంతే అంతే తేడా. కొంతమంది చనిపోయిన తర్వాత ఇస్తారు, ఏమిటో ఎందుకని వాళ్ళు అక్కడి నుంచి. ఎలా ఉంటుందంటే ఈటీవీ మా వాళ్ళందరూ వస్తారు కదా, వాడు చనిపోతాడు, వీడు పెద్ద దండ తీసుకొచ్చి చేస్తాడు. ఎందుకు వాడు చిన్నప్పటి నుంచి వాడితో గోల్డ్ అన్నట్టుగా ఏముండదు అక్కడ. వాళ్ళు లేచి థ్యాంక్స్ చెప్తాడా, ఎంత ఎందుకు మనసులో ఉండాలి. వాడు బతుకున్నప్పుడు వాడితో తిరగాలి, కానీ పోయిన తర్వాత ఎంత దండ తెస్తే వాడు కావాలి. సో ఇళయరాజా బ్యాక్గ్రౌండ్స్ అండ్ సాంగ్స్ అండ్ రాగాస్. ఇందాక అమ్మాయి అమృత పాడిన కానీ మనవాళ్ళు పాడింది కానీ, ఇప్పుడు హంసధ్వని రాగాలు ఇలా చేయొచ్చా అని ఎవరికి తట్టదు అసలు. రాజేశ్వరరావు గారు, పెంజాల్ గారు, ఎవరైనా తీసుకోండి. సానీ పా గా పా, సానీ పా రీ గా పరి, నిసగరి గా పరి గా పా, అక్కడ కలిపాడు. పా మా రీ గారి నీరీసా అంటే ఒక కళ్యాణి అక్కడ కలుపుకున్నాడు. దట్ ఈస్ ఇళయరాజా. ఇళయరాజా హార్మోనియం. అందుకనే ఆయనకు ఒక పాట రాశారు తమిళ్లో, రాజా కై వెచ్చ రాంగ పోరదిల్లే. తెలుగులో ఎవరికైనా ఏ మ్యూజిక్ రేట్ కానీ అటువంటి పాట వచ్చిందా? ఎవరికి రాలా.
నాతో ఒక నౌషాద్ గారు, లక్ష్మీకాంత్ పేర్లాల్ గారు, ఆర్‌డి బర్మన్, లేకపోతే రాజేశ్వరరావు పెండ్యాల్ గారు చెప్పిన ఒకే మాట, నాయనా ఎవరైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడంటే మహానుభావుడు రాజాధిపతి ఎవరున్నారా అంటారు. అది అతను సంపాదించుకుంది. అంటే అటు 3 తరాలు, ఇటు 3 కాదు, ఇంకా ఎన్ని తరాలు వచ్చినా సరే గుర్తుపెట్టుకునే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. పైగా బాలు గారు పీక్‌లో ఉన్నప్పుడే ఆయన చెప్తాడు, 12 ఎరా 12కి వచ్చారా అంటాడు. ఈయన పాపం అన్ని చోట్ల పాడుకు రావాలి కదా, పొరపాటున లేట్ అవుతుందని తెలిస్తే మా అన్నయ్య రమేష్ అది పాడించాడు. ఎవరికి? కమల్ హాసన్కి. ఇంకోళ్ళు కాదు. అంటే అటువంటి వ్యక్తి అతను. సో ఎవరి కోసం ఏది అతను ఎవరు రాకపోతే ఆయన పాడేస్తాడు. అది పెద్ద సూపర్ హిట్ అవుతుంది పాట అది. సో అతను నమ్మింది ఏంటంటే అతని ట్యూను నమ్ముకున్న వ్యక్తి, అతని జీవితంలో హార్మోనియం నమ్ముకున్న ఏకైక వ్యక్తి ఇళయరాజా. హార్మోనియం అది. నేను ఒకసారి నా అన్న కలుస్తుండగా ఒకసారి కలిస్తే 3 అక్షరాలు ఉన్న ఎప్పుడైనా మ్యూజిక్ చేసి అన్నాడు. నా బంధం మేము మ్యూజిక్ చేయటండి, మీరు చెప్తే ఫ్రీ పబ్లిసిటీ ఇస్తాను. సరిగాలో చేశానే అన్నాడు. సరిగ్గా వినన్నాడు. సరిగా అని ఊని మొదలు పెట్టాడు హార్మోనియం తీసుకుని. గా 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 సరి సరి రి 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 గ సా పల్లవి అయిపోయింది. సరిగా సా సా సరిగా రి రి గా గా రి సరి అలా పాడుతున్నాడు. ఒరే బాబు ఇదేంటో నాయన, దట్ ఈజ్ రాజా. మనం అంటే రాజా నా బావమరిది కాదు, మా అన్నయ్య కానే కాదు. ఎవరి చేత ఇప్పుడు చాలామంది పాడిస్తారు, నేను చాలామంది పాడిస్తాను. ఆ పాడించిన వాడు 2 పాటలు పాడినా 5 పాటలు పాడినా దాంతో వాడు జీవితాంతం కచేరీలు చేసుకుని కోట్లు సంపాదించుకోవచ్చు. అటువంటి పాటలు పాడిస్తాడు రాజా. అలా ఏ మ్యూజిక్ డైరెక్టర్ నేను చూడలేదు ఇంతవరకు. పైగా పెద్దవాళ్ళంటే చాలా గౌరవం, చాలా గౌరవం అతనికి. అతనికి బాగా ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే తెలుగులో ఘంటసాల గారు. ఆశ్చర్యపోయా, అదేంటి ఎన్న రాజా ఇప్పుడు రాజా అని మేము మాట్లాడుకున్నాడు. బయట పొరపాటు కూడా రాజా అన్న నోట్లో రాదు అసలు. ఎన్న అంటే సురేష్, పెండ్యాల నాగేశ్వరరావు, రాజేశ్వరరావు చచ్చినట్టు మ్యూజిక్ బాగా చేయాలి. కాంపిటీషన్ అదే. ఇక్కడ వాళ్ళిద్దరికీ ఘంటసాల గారు లేకపోతే ఊహించుకోవాలి పాటలు. మరి ఘంటసాల ఆ పాటల నుంచి బయటికి రావడం చాలా టైం పడుతుంది. అండ్ మామూలు పాటలు కదా అవి, ఇప్పుడు ఇవాళ వచ్చే పాటలు లాంటివి కాదు కదా. ఆ రోజు పాటలు మనకి రోజు అదే వస్తాయి మనకి నిద్రలో కూడా. మరి ఆ పాటలు పాడొచ్చి ఇతను వాళ్ళకి ధీటుగా మ్యూజిక్ చేసాడు కదా, సో వీడు గొప్పవాడు అని చెప్పాడు. దట్ ఈస్ అంత ఇంటెలిజెంట్ పర్సన్ అతను. అయితే ఊరికనే అతనికి భారతరత్నం కూడా చాలా చిన్నది నాకు తెలిసినంత. నెక్స్ట్ ఎలాగో ఆయనకి వస్తుంది. సో ఏదైనప్పటికీ ఇలా చెప్పాలంటే రాజా ఎందుకు బాలు గారికి మనకి మాట వచ్చింది కాబట్టి ఫస్ట్ తరం ఆర్కెస్ట్రా పావులూరు బ్రదర్స్, ఇళయరాజా బ్రదర్స్ వాళ్ళు ఫస్ట్ హార్మోనియం. మేము 71 విజయవాడ చూసాం మేము మా కళ్ళతో. నెక్స్ట్ తరంలో వచ్చినప్పుడు నేను కీబోర్డ్ ప్లేయర్గా, అకార్డియన్ ప్లేయర్గా ఆయన దగ్గర వాయించాం. బాలు గారి దగ్గర మణిశర్మ చాలామంది వర్క్ చేశారు ఆయనతో. అంటే ఇళయరాజా దగ్గర బాలు గారు నేర్చుకుంది ఏంటంటే ఈ పక్కన ఇప్పుడు ట్రాక్ పెట్టి పాడిన దానికి వాళ్ళ ఆర్కెస్ట్రా పెట్టి పాడిన దానికి ఎంత తేడా ఉంటుంది. అది బాలు గారు కూడా నేర్చుకుంది. ఏనాడు ఆయన ట్రాక్స్తో కచేరీ చేయాల. ట్రాక్స్తో కానీ చేసి ఉంటే ఇంకో 50 కోట్లు సంపాదించేవాడు ఆయన. నెవర్. మంచి ఆర్కెస్ట్రా ఉంటేనే అతను పాడతాడు. అప్పుడే పాటకి నిండుగా ఉంటుంది. పాటకి పంచామృతం వాళ్ళే కదా. ముందు లిరిక్ రైటర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ట్యూనింగ్, పాడేవాడు, ఆర్కెస్ట్రా, ఇవన్నీ సరిగ్గా చేసేవాడు, సౌండ్ ఇంజనీర్. ఇవి 5 మంది పంచప్రాణాలు. కర్ణుడు ఎవరైనా అంటే ఆడియన్స్ ఒప్పుకుంటేనే కదా ఈ పాటలన్నీ. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు అసలు పాట పాడితే పాట మనకు తెలుసు, అసలు బ్యాక్గ్రౌండ్ వస్తుంటేనే మీరు ఈ పాటను క్లాప్స్ కొడుతుంటే మరి ఏంటది? అది దట్ ఈజ్ రాజా. సో ఎనీహౌ అంటే నన్ను ఇలా వదిలేనుకోండి 2-3 వారాలు కూడా మాట్లాడతాను. అంత గొప్ప వ్యక్తులు ఇద్దరు
బాలు గారు చాలామంది అనుకుంటారు, ఒకటి చాలామంది తెలియని విషయం, ఏదో ఇళయరాజా ఏదో శత్రుత్వం వహించాడు బాలు. చాలా పొరపాటు అండి, మీకు ఎవరు తెలియదు. అది కళ అని ఒక ఆవిడ, కళ ఆవిడ పేరు. ఆవిడ అమెరికాలో వెస్ట్లో ఉంటారు. కొన్ని 2, 3 ప్రోగ్రామ్స్ వల్ల చిన్నది క్లాష్‌లో అనుకోకుండా మాట వచ్చింది తప్పితే, బాలు గారు చనిపోయినప్పుడు ఫస్ట్ వెళ్ళి జ్ఞానదీపం పెట్టింది ఇళయరాజా గారు. అది ఎవరికి తెలీదు. మోక్షదీపం పెట్టాడాయన. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత పర్మనెంట్‌గా చరణ్ తీసుకెళ్ళి కచేరీలకు తీసుకెళ్తున్నాడు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ మంత్ నుంచి వెళ్తున్నాడు ఆయన. కనీసం 50 ప్రోగ్రామ్‌లు చేస్తున్నాడు ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఎన్నేళ్ళు పోయినా మరి చూస్తూనే 86 ఏళ్ళు ఆయనకి. మరి ఆయన ఏంటి ఈ ఆర్కెస్ట్రా ఏంటిదని, అది భగవంతుడు మనకిచ్చిన వరం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎంత ఇందా మా చెప్పాడు కదా, అంతకన్నా నేనేం చెప్తాను ఆయన గురించి. ఒకటే మాట చెప్పాలంటే, ఒక 24 ఏళ్ళు నా ఫ్యామిలీ కన్నా దగ్గర కన్నా కూడా బాలు గారితో ఎక్కువ నేను పనిచేశాను. అది మా అదృష్టం. ఆయన యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ మొట్టమొదటి పాట నేను కీబోర్డ్ ప్లేయర్. నా మొట్టమొదటి పాట మీకు తెలుసు కదా ఆ పాట, ఇది సరిగమల రాగము, అది ఆయన పాడాడు. ఆయన నోట్లోంచి వచ్చిన ఆఖరి పాట కూడా నాదే. శ్రీ తుంబూరు నారదామృతం స్వరాభిషేకంలో పాడాడు ఆయన. పాడి రాత్రి నాకు ఫోన్ చేశాడు, ఏమయ్యా ఆఖరి పాట నీదే పాడినా అని. నాకు అర్థం అలా సౌండింగ్ ఏంటని. అప్పటికే ఆయనకి కరోనా వచ్చింది. 4 రోజుల్లో ఆయన వెళ్ళటం, ఎక్మో పెట్టడం అంత అయిపోయింది. సో ఆఖరి పాట అదే. నేను సంతోషపడాలా బాధపడాలా నాకు తెలీదు, మా ఇద్దరి అనుబంధం అది. సో ఇంత మంచి ఇవాళ పాడిన పిల్లలు ఎంత చక్కగా పాడారు. కాకపోతే ఏంటంటే ఒకటి, చాలామంది బాలు గారిని చూసి అనుకుంటారు, సంగీతం లేకపోయినా మన బ్రహ్మాండంగా పాడేయచ్చు. చాలా పొరపాటు అది. ఇది కోట్లలో ఒకడే ఉంటాడు బాలు, ప్రతివాడు బాలు కానే కాదు. అందుకనే బాలు గారు వచ్చి ఇన్నేళ్ళు 50,000 పాటలు పాడినా కూడా స్టిల్ సూర్యుడు సూర్యుడే, చంద్రుడు చంద్రుడే. ఘంటసాల పాటలే అండ్ కంపోజర్ కూడా ఆయన. సో అందుకనే గాత్రం అనేది భగవంతుడు ఇవ్వాలి, కానీ దానికి మెరుగుపరచుకోవాలి కదా. ఇవాళ మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోవచ్చు, మంచి గురువులు ఉన్నారు ఇవాళ. వాళ్ళతో పాటు బాగా సానం పట్టించుకొని బాగా పాడితే ఏమవుతుందంటే వాళ్ళకి సినిమాలు అవకాశాలు అక్కల. కల్పన ఏ సినిమాలు పాడుతుంది ఇప్పుడు? కల్పన ఎక్కడ పాటలేదే, శ్రీనిధి ఎక్కడ పాటలేదే. బట్ దే ఆర్ వెరీ బిజీ, నెలకి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. అందుకని సంగీతం నేర్చుకోవాలి. మీరైనా సరే గ్రేడ్స్ చేయాలి. ఇళయరాజా పాటలు వాయించగానే సరిపోదు, గ్రేడ్స్ చేస్తేనే మీకు దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఇంట్లో కూర్చొని పియానో నేర్పచ్చు మీరు, నెలకి 4 లక్షలు వస్తాయి, నీకు తెలియదు ఇవన్నీ. సో ఇది ఇవాళ నిజంగా అమ్మాయి అంటే, ఆ అమ్మాయి ఏదో నన్ను పిలిచిందని పొగటం కదా, కానీ ఆ అమ్మాయి అంటే సంగీతం నేర్చుకొచ్చిన పిల్ల. అమ్మాయి బాగా పాట పెద్ద విశేషమేం కాదు. బట్ ఇక్కడ పాడిన వాళ్ళకి విపరీతమైన సంగీత నాలెడ్జ్ ఉంది నేను అనుకోను. అవునా? ఐమ్ ఐ రైట్ ఆర్ నాట్? కదా. మరి లేనప్పుడు ఇళయరాజా ప్రోగ్రాం ఎంత ధైర్యంగా పెట్టారు వాళ్ళు. అది కాదు, వినండి. గురుగారు నిందాస్తుతి కాదు, నిందొస్తుంది కాదు, ఇది ఉన్న ఫ్యాక్ట్ ఇది. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, అది చాలా ఇంపార్టెంట్. ప్రేమ నాకు ఉంది, నేను పాడితే మీరు వెళ్ళిపోతారు కదా, అది కాదు. ప్రేమ కాదు ఇక్కడ కావాల్సింది. వాళ్ళు నిజంగా బాగా పాడుతున్నారు అందరూ, నో డౌట్ ఎట్ ఆల్. గొంతులు మనం అది ఎప్పుడు అది అనుకోకూడదు. అదేంటి ఇళయరాజా ఆర్కెస్ట్రాలో రాలేదే, వాళ్ళు ఎక్కడ 70-80 మంది వాయించినది 3 వాయించాలని ఒక్కడు అయిపోతాడు. చాలా కష్టం అది. పైగా వీళ్ళిద్దరు పైగా ఏం పాత అదే హాయిగా మన సంగీ ఆ పాటలా అవి కాదు కదా. ఈ పాటలు అంత ఈజీ కాదు. నిజంగా పిల్లలందరూ చాలా చక్కగా పాడారు. కాకపోతే సంగీతం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు నేను చెప్తాను. నేర్చుకునే వాడికి ఎంత సంగీతం వచ్చో తెలుసుకోవాలి ముందు, అది ఇంపార్టెంట్. నేను చాలామందికి అదే చెప్తా. మా ఇంటి పక్కన వెంకటేశ్వరరావు ఉన్నారంటే చాలా బాగా చెప్తారంటాడు. ఎవడు వెంకటేశ్వరరావు? అసలు ఘంటసాల వెంకటేశ్వరరావు కాదు కదా. అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని మనం బాగా చదివిస్తాం కదా అమెరికా పంపించే, అలాగే గురువుల దగ్గర మంచి గురువు దగ్గరగా
శుశ్రూష చేస్తే డెఫినెట్గా అందరూ బ్రహ్మాండం పాడతారు. అసలు ఏం లేకుండా ఈ మాత్రం పాడుతున్నారు వీళ్ళు. నిజంగా అమ్మాయి నిజంగా నేను లాస్ట్ టైం కూడా గమనించా. అందరూ ఇప్పుడు ఇంకొక విషయం, పాడుతో తీగ వెళ్తున్నంత వల్ల మనకి ఊడిపోయేది ఏముండదు ఇక్కడ. పాడుతో తీగలో పాడిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు ఖాళీగా ఉన్నారు ఇంట్లో. మీకు చాలామంది తెలియదు అనుకుంటా. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అవట్లే. ఎందుకంటే ఆడవాళ్ళు అడుగుతున్నారు ఏం పని చేస్తావు అంటే పాడుతాను. పాట నాకు వద్ద నెలకి ఏమొస్తుందని అడుగుతున్నారు వాళ్ళు. ఇది నగర సత్యం ఇది. అందుకని ఏంటంటే సంగీతం నేర్చుకుంటే కనీసం ఒకవేళ సినిమా పాటకి అవకాశం రాకపోయినా ఇంట్లో కూర్చుని సంగీతం నేర్పచ్చు. అమ్మాయిలాగానో లేకపోతే శ్రీనిధి లాగానో వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి లాగానో డివి మోహన్ కృష్ణ లాగానో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలి. వెన్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు ఆర్ ఓన్లీ స్టూడెంట్. దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. అండ్ దీస్ ఆర్ ది వర్డ్స్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకని అందరూ బ్రహ్మాండంగా పాడారని నేను బయలుదేరుతానంటే దాన్ని ఎందుకు రావటం, నేను రావటం వేస్ట్. నిజంగా ఆత్మీయత అమ్మేయ ఇప్పుడు కలిసిమెలిసి ఉంటాయి. అది నాకు నచ్చింది. అన్నాం కదా, అమ్మ ఆవు అన్నారు, అమ్మేయ ఆత్మీయత. లేకపోతే నేను వచ్చింది సేపు మాట్లాడతాను, అసలు వస్తాను నేను. నా అంత ధనం పోసిన రేపు బాలసుబ్రహ్మణ్యం గారి స్టాచ్యూ ఆవిష్కరణ నెల్లూరులో. బాలు గారు పోయిన తర్వాత మొట్టమొదటి అవార్డు నాకే ఇచ్చారు అదే ఊళ్ళో. అరే వెళ్ళలేకపోతున్నా, ఎండలకు భయపడ్డావు. ఏం పర్లేదా, నువ్వు ఉన్న ఊళ్ళోనే కొంతమంది పిల్లలు పాడుతున్నారు, ఫైనల్ జడ్జిగా నువ్వేమన్నా ఆయన చెప్పాడు. సో రేపు దానికి వెళ్తున్నాను లోకల్. మనలో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే బాలు గారు చనిపోయే ముందు రోజు, అంటే ఇవాళ సాయంత్రం సెప్టెంబర్ 24 6:30కి ఆయన చనిపోయాడు సుమారుగా. తెల్లవారుజామున నా భార్యను లేపి ఏంటి కళ వచ్చింది ఏంటన్నా. ఏంటి కళ అంటే మీ అందరం ఆర్కెస్ట్రా ఇచ్చేస్తున్నాం, పోకన ఎక్కడ సార్ అని అడిగా. అక్కడ వైట్ బిల్డింగే అన్నాడు. వైట్ బిల్డింగ్ అంటే ఎలా వెళ్తాం అన్నా. వెళ్తామయ్యా నీకెందుకు అన్నాడు. బహుశా అది స్వర్గం అనుకుంటా. చనిపోయాడు. ఇవాళ కనీసం 20-30 సార్లు నా ఒక్కడిగా కళ్ళ వస్తాడు. ఇప్పుడు ఎందుకు వస్తావు నాకు తెలియదు. అది మా అవినాభావ సంబంధం. వాళ్ళ ఆవిడని అడిగా, వాళ్ళ అబ్బాయిని అడిగా, వాళ్ళ కూతుర్ని అడిగా. అయ్యయ్యో మాకు అసలు రారన్నారు. అంత మంచి పేరు సంపాదిస్తున్నాడు. అంటే మా అదృష్టం అది కూడా. బాలసుబ్రహ్మణ్యం గారుతో మనం శ్రీవెన్నెల గారు రాశాడంటే, శ్రీవెన్నెల గారు నేను ఇల్లు ఖాళీ చేసిన వెంటనే వీళ్ళు వెళ్ళారు. చిన్నపిల్లలు అప్పుడు 400కి మేము వెళ్ళాము, వీళ్ళకి 800 చేసాడు ఆయన. సాక్షిరంగారు ఇల్లు, సాక్షిరంగారు ఇంట్లో వీళ్ళు అద్దెకు వచ్చారు. సో అప్పటి నుంచి మేము పిల్లల్ని చూస్తున్నాం. ఆయన మొట్టమొదటి సినిమా ఆయన కీబోర్డ్ పేరు సీతారామ శాస్త్రి గారికి. అలాగే వేటూరి గారు నేను సినిమాల కన్నా ప్రైవేట్ ఆల్బమ్స్ ఇన్ని చేసాం మేము, చాలా చేసాం. సంగీత ప్రియుడు కాబట్టి ఆయన సంగీతం తెలుసు కాబట్టే ఏ పాట వస్తుందో ఆ పాట రాగాన్ని ఆయన దాంట్లో పెడతాడు. ఆయన ఇంకొక కవి ఎవరో అలా బెటర్. అది ఓన్లీ వేటూరి గారికి, బికాజ్ ఈజ్ గుడ్ సింగర్. ఆయన ఘంటసాల గారు అభిమాని. ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో ఏదైనా గొప్ప వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకోవడం అది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మళ్ళీ మనం మంచి మంచి ప్రోగ్రామ్స్లో కలుద్దాం. ఇంకా ఉన్నాయి మనకి, ఇలా బ్యాలెన్స్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ముఖ్యంగా చెప్పాగా బాలాజీ నెక్స్ట్ పాట రైటర్. బాలాజీ ఎవరో కాదు, వాళ్ళ అమ్మ మా ఆవిడకి సొంత అత్తయ్య కూతురు. అన్నిటికన్నా ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప ఆర్టిస్ట్. శంకరు కళ్యాణి పిల్లలు, వీళ్ళ అన్నయ్య కౌశిక్ కానీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఏంటంటే లవకుశలాగా అనిపిస్తారు నాకు ఎప్పుడు. అంత మంచి పిల్లలు. ఈ రోజుల్లో ఉండే కుటుంబం కాదు అది, ఈ రోజుల కుటుంబాలు కాదు. చాలా చాలా పద్ధతిగా పెంచాడు వాళ్ళ అమ్మ నాన్నగారు. చాలా మంచి కుర్రాడు. అతను బాగా చదువుకున్నాడు. చదువుకుని పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలి పెద్ద విశేషమా? భలే ఆడిస్తున్నారు మీరు. పుట్టకపోయినా ఇబ్బంది లేదు, కానీ పుట్టిన ఇబ్బంది లేదు. వాళ్ళ తాతగారు మంచి రేటు, అది మావిడ చెప్తాను కదా. తను మా అత్తయ్య కూతురే, ఎవరో కాదు. అందుకనే గాడ్ బ్లెస్ యూ బాలాదీష. థ్యాంక్స్ అండి. ఏం చేస్తా అది ఏం చేయాలి? అతిథి అంటే మీరు రెగ్యులర్ మెంబర్ అయిపోయారు.
పర్వాలేదండి మీరు గాడ్ బ్లెస్ యూ. సార్ అందాలలో